రాత్రి 10 గంటలు ఒక బోర్డింగ్ స్కూల్ డార్మెంటరీ చుట్టూ గాఢంధకారం. ఒక 5గురు అమ్మాయిలు కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. సెలవుల తర్వాత స్కూల్ రీఓపెన్ అవుతున్న ఆనందంలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళలో ఒక అమ్మాయి ఒక్కసారిగా మాయమైపోయింది. మీకు చెబుతున్నది ఏదో సినిమా కథ కాదు. ఇది నిజంగా జరిగిన ఒక భయంకరమైన సంఘటన. ఆ రాత్రి వాళ్ళతో కలిసి నవ్విన ఆ 5వ అమ్మాయి నిజానికి ఒక వారం క్రితమే మరణించిందనే చేదు నిజాన్ని ఆ 4 అమ్మాయిలు అస్సలు ఊహించలేకపోయారు. అసలు ఆ రాత్రి ఆ రూమ్ లో ఏం జరిగింది, చనిపోయిన ఆ అమ్మాయి మళ్ళీ ఎందుకు వచ్చింది అనే వివరాలను మనం ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం, మీరు చూస్తున్నారు VGL తెలుగు. ఈ రోజు మనం వినబోయే కథ మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నా పేరు స్నేహ. నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్. నాకు 4 ప్రాణ స్నేహితులు ఉన్నారు. వారే కావ్య, ప్రీతి, అంజలి, దివ్య. వీరంతా స్కూల్ రీఓపెన్ అవ్వడానికి 2 రోజుల ముందే హాస్టల్కి చేరుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ముందుగా వెళ్తే తమకు నచ్చిన కార్నర్ బెడ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అనుకున్నట్లుగానే 5గురు అమ్మాయిలు హాస్టల్ కి చేరుకున్నారు. లగేజ్ ని రూమ్ లో పడేశారు. ఆ డార్మిటరీ చాలా పెద్దది. పాతకాలపు కిటికీలు, గాలి వస్తే వింత శబ్దాలు వచ్చే తలుపులు. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు బెడ్స్ పై కూర్చుని హాలిడేస్ లో ఏం చేశారు, నెక్స్ట్ ఇయర్ ప్లాన్స్ ఏంటి అని సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంతలో వాళ్ళలో ఒక అమ్మాయి అయిన దివ్య తను కొంచెం అలసటగా ఉందని చెప్పింది. చాలా టైర్డ్ అయ్యానని, ప్రయాణం వల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, నేను వెళ్ళి స్నానం చేసి వస్తా అని చెప్పి టవల్ తీసుకుని షవర్ రూమ్ వైపు వెళ్ళింది. అలా వెళ్ళిన ఆ అమ్మాయి ఎంతసేపు అయినా తిరిగి రాలేదు. దివ్య వెళ్ళి గంట దాటిపోయింది. మిగతా 4 అమ్మాయిలు జోకులు వేసుకుంటున్నారు. ఏంటి దివ్య, ఇంతసేపు స్నానం చేస్తున్నావు? సమ్మర్ మొత్తం చేయలేదేమో, అందుకే ఇప్పుడు గంటలు స్నానం చేస్తోంది అంటూ నవ్వుకున్నారు. కానీ ఇంకో గంట గడిచింది. అప్పుడు స్నేహకి కొంచెం అనుమానం వచ్చింది. దివ్య వెళ్ళిన షవర్ రూమ్ వైపు స్నేహ నడుచుకుంటూ వెళ్ళింది. డోర్ దగ్గరికి వెళ్ళి పిలిచింది. దివ్య, దివ్య, ఇంకా ఎంతసేపు? లోపల నిద్రపోతున్నావా ఏంటి అని అడిగింది. లోపల నుండి ఎలాంటి జవాబు లేదు. కేవలం కుళాయి నుండి నీళ్లు పడుతున్న శబ్దం తప్ప. స్నేహ డోర్ కొట్టింది. మళ్ళీ నిశ్శబ్దం. భయంతో మిగతా 3 ఫ్రెండ్స్ ని పిలిపించింది. 4 కలిసి ప్రతి గదిని చెక్ చేశారు. ఒక్క డోర్ మాత్రం లోపల నుండి లాక్ చేసి ఉంది. కానీ లోపల ఎవరు ఉన్నట్టు స్పందన లేదు. వాళ్ళు స్కూల్లోని మిగతా టాయిలెట్స్, లైబ్రరీ, గ్రౌండ్ అంతా వెతికారు. కానీ ఎక్కడా దివ్య కనిపించలేదు. ఒక మనిషి 5 నిమిషాలు మాయం కావడం ఏంటి అని భయంతో వణికిపోతున్న ఆ 4 అమ్మాయిలు వెంటనే వార్డెన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వార్డెన్ సెక్యూరిటీ గార్డ్ ని పిలిపించింది. ఆ లాక్ చేసి ఉన్న షవర్ రూమ్ డోర్ ని పగలగొట్టారు. లోపల దివ్య లేదు. ఖాళీ బకెట్, ట్యాప్ లో నుండి కారుతున్న నీళ్లు, దివ్య తెచ్చుకున్న టవల్ అక్కడ పడి ఉంది. కానీ ఆమె లేదు. స్కూల్ మొత్తం గాలించారు. చివరకు ప్రిన్సిపల్ వచ్చి దివ్య పేరెంట్స్ కి కాల్ చేయమని చెప్పారు. ప్రిన్సిపల్ దివ్య తండ్రికి ఫోన్ చేశారు. హలో సార్, నేను మీ అమ్మాయి స్కూల్లో ప్రిన్సిపల్ ని. మీ అమ్మాయి హాస్టల్లో కనిపించడం లేదు, కొంచెం ఇక్కడికి రాగలరా అని అడిగారు. అవతల నుండి వచ్చిన సమాధానం విని ప్రిన్సిపల్ చేతిలోని ఫోన్ కింద పడిపోయింది. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే, ఏం మాట్లాడుతున్నారు? నా కూతురు దివ్య 1 వారం క్రితమే ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆ విషయం స్కూల్ రీఓపెన్ అయ్యాక వచ్చి చెబుదామనుకున్నాను అని అన్నాడు. ఆ మాటలు విన్న డార్మేటరీలో ఉన్న 4 అమ్మాయిలకి కాళ్ళ కింద భూమి కదిలిపోయినంత పని అయింది. మరి ఇంతసేపు తమతో కూర్చొని మాట్లాడింది ఎవరు? తమతో కలిసి సెలవుల గురించి ముచ్చటించింది ఎవరు? తాము చూసింది దివ్యన లేక దివ్య ఆత్మన? ఆ తర్వాత ఆ హాస్టల్లో ఎవరికీ ఉండడం సాధ్యం కాలేదు. స్నేహ మరియు ఆమె 3 ఫ్రెండ్స్ వెంటనే ఆ స్కూల్ వదిలేశారు. కానీ ఆ భయం వారిని వదలలేదు. రాత్రి పూట నీళ్ల శబ్దం వినిపిస్తే చాలు దివ్య గుర్తుకు వచ్చేది. చీకటి మూలల్లో దివ్య తెల్లటి ఆకారం కనిపిస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. స్నేహ ఇప్పటికీ ఒంటరిగా స్నానానికి వెళ్లాలన్న భయంతో వణికిపోతుంది. ఫ్రెండ్స్, విన్నారు కదా? ఈ కథ విన్న తర్వాత మనకు అర్థమయ్యేది ఒక్కటే. కొన్ని ఆత్మలు తమకు ఇష్టమైన ప్రదేశాలను, వ్యక్తులను వదలలేవు. దివ్యకి తన ఫ్రెండ్స్ అంటే ఇష్టం. అందుకే తను చనిపోయిన మళ్ళీ ఇక్కడికే వచ్చింది. మీకు కూడా హాస్టల్లో ఇలాంటి వింతైన లేక భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయా? కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని నిజమైన హర్రర్ కథల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో భయంకరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.